హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవినాష్ బిజ్ కనెక్ట్. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో ఈరోజు మనం అసలు చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. జనరల్గా కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళకే అది అంటే చాలా ఇంట్రెస్ట్. బిజినెస్ అంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా చూస్తారు. మన మిడిల్ క్లాస్ బ్యారియర్స్ని బ్రేక్ చేసి ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలంటే ఉన్న ఏకైక చాయిసే బిజినెస్. అంటారు జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోద్ది కదన్న అంటారు. బట్ జాబ్ వస్తే లైఫ్ సెట్ అవుతుంది, సెటిల్ అయిపోదు. సో ఇవన్నీ చూసేసరికి మనకి మెయిన్గా ఎక్కడికి మన ప్రాబ్లం వస్తుంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మనీ ఇన్వెస్ట్మెంట్ దగ్గర అయితే చాలా ప్రాబ్లం వస్తుంది. అనుకుంటాం ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా ఇబ్బంది కదన్నా, లోన్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, వాళ్ళు ఇస్తారు ఎవరో తెలియదు, అసలు ఆ బ్యాంక్ చుట్టూ తిప్పించుకుంటారు, ఇబ్బంది పెట్టుకుంటారు. బట్ ఫైనల్గా చూసుకుంటే లోన్స్ రావు, ఇంట్రెస్ట్ అన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు అంటారు. బట్ జనరల్గా చూసుకుంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ ఒక ఎంఎస్ఎంఈ స్కీమ్ అనేది ఎప్పటి నుంచో ప్రారంభించారు. మనలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎంఎస్ఎంఈ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయబడిన ఒక బిజినెస్ కేటగిరీ. ఈ బిజినెస్ కేటగిరీలో చిన్న చిన్న స్థాయి ఒక రోడ్ షాప్ బిజినెస్ దగ్గర నుంచి ఒక ఎంటర్ప్రైజెస్ని స్టార్ట్ చేసేంత వరకు మీకు చాలా తక్కువ రుణాలకే అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్కి మీకు మనీ ఇవ్వడం జరుగుతుంది. అనుకుంటారు అన్న మేము చాలా విన్నాము ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా లోన్స్ తీసుకోవచ్చు, కానీ ఎక్కడంటే మనకి లోన్స్ తీసుకున్నప్పుడు బేగా మనకి ప్రాసెస్ ప్రాసెస్ ఎందుకు అవ్వాలి? మీకు ప్రాపర్గా బిజినెస్ ప్లాన్ లేనప్పుడు ఏ బ్యాంక్ వాడు నీకు లోన్ ఇస్తాడు? సరే నువ్వు ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు ఒక స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు, దానికి సంబంధించి నువ్వు ప్రాపర్గా బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకో. ప్రాపర్గా బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకొని దానికి సంబంధించిన ప్రతిదీ రీసెర్చ్ చేసుకున్నావు అంటే ఏ బ్యాంక్ వాడు నీకు లోన్ ఇవ్వరు చెప్పండి? నీకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, దానికి సంబంధించి నువ్వు ఎంతోమంది రీసెర్చ్ చేసి ఉండాలి. చాలామందికి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, లేక పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేయండి, తిరగండి, ఎవరు ఎగ్జిస్టింగ్గా ఉండే వాళ్ళు ఎలా లోన్ తీసుకున్నారు, ఎలా ఎలా ప్రాసెస్ చేశారు అని. మనకు తెలుసా మన ఇండియాలో 40% ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్ కేవలం మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా వెనకబడి ఉన్నాం. చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటున్నారు ఎంఎస్ఎంఈ లోన్స్. ఎంఎస్ఎంఈ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఒక మంచి ఇనిషియేటివ్. ఎందుకో తెలుసా? ఈ ఎంఎస్ఎంఈలే మన దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్ 45% ఈ ఎంఎస్ఎంఈలే చేస్తున్నాయి. అండ్ మన జీడిపికి కూడా 30% ఈ ఎంఎస్ఎంఈ ద్వారానే వెళ్తున్నాయి. అంటే ఎంఎస్ఎంఈకి ఎంత గ్రోత్, ఎంత స్టెబిలిటీ ఉందో తెలుసుకోండి. మనం చైనా మీద డిపెండ్ అయ్యి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్స్ తెచ్చి ఇక్కడ మనం సేల్ చేసుకుంటున్నాం. బట్ మనమే తయారు చేసి మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేమో తెలియట్లేదు. ఆ స్కోప్ డిమాండ్ ఉంది, ఆ గ్యాప్ ఉంది మార్కెట్లో. చిన్న చిన్న యూనిట్ని స్టార్ట్ చేయండి, ప్రతిదీ గవర్నమెంట్ చాలా సబ్సిడీలు ఇస్తుంది. మనకి తెలిసిన రెండే స్కీమ్లు, ఒకటి పిఎంజీబీ, ఇంకోటి ముద్ర లోన్. ఈ రెండే మనకి బాగా మైండ్లో ఉన్నాయి, ఎందుకంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అదే. బట్ మనకు తెలియని ఇంకా స్కీములు చాలా ఉన్నాయి. మీకు ఒక స్టార్టప్ ఐడియా ఉంది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే మీకు లోన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఒక ఐడియా నమ్మి గవర్నమెంట్ వచ్చి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయడం కూడా రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇండియా అనేది మెయిన్గా స్టార్టప్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, ఎంఎస్ఎంఈ మీద అయితే మరింత ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన లేక ఎగ్జిస్టింగ్గా బిజినెస్ ఉండి ఆ బిజినెస్ని మీరు గ్రోత్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చూద్దాం ఈరోజు. సో ఎంఎస్ఎంఈలో కానీ మీరు రిజిస్టర్ అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్గా లోన్స్ ఇస్తారు, సబ్సిడీ ఇస్తారు. మీరు మిషనరీ కొనుక్కుంటే అరౌండ్ 15% మీ లోన్ బట్టి 15% మిషనరీ మీద సబ్సిడీ ఇస్తారు. మీ ప్రొడక్ట్ని మీరు తయారు చేస్తారు, బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎక్స్పోర్ట్ చేయడానికి గవర్నమెంట్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది, మీకు సపోర్ట్ ఇచ్చి మీ ప్రొడక్ట్ని బయట దేశాలని ఎక్స్పోజ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు మీ ప్రోడక్ట్ని తయారు చేసి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్స్కి కానీ, పెద్ద కంపెనీస్కి కానీ, గవర్నమెంట్ ఏజెన్సీకి కానీ సేల్ చేస్తే వాళ్ళు మీకు మనీ రిటర్న్ ఇవ్వకపోయినా సరే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎన్ని రోజులు టైం ఇచ్చారో ఆ వర్కింగ్ డేస్ కంటే ఎక్కువ రోజులు అయినా సరే వాళ్ళ ఇంట్రెస్ట్తో కలిపి మీకు పే చేసే సపోర్ట్ కూడా మీకు చేస్తుంది.
ఇన్ని సపోర్ట్ చేసిన మన ఇండియన్ గవర్నమెంట్కి మనకు వచ్చే ఒక అవకాశం. జాబ్ రాలేదు, గవర్నమెంట్ బ్లేమ్ చేయకండి. ఇన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఎంఎస్ఎంలో చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ యూజ్ చేసుకొని మీరు ఒక ఎంటర్ప్రినర్ అవ్వండి, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఎంఎస్ఎంఈలు చాలా ఉన్నాయండి. మీకు బిజినెస్ ప్లాన్ కూడా ఇచ్చేవన్నీ ఉన్నాయి తెలుసా. మీకు బిజినెస్ ప్లాన్ మీకు 10% క్యాపిటల్ ఉంటే సరిపోతుంది. 10 లక్షల ఇన్వెస్ట్మెంట్లో మీరు 1 lakh ఉంటే మిగతా గవర్నమెంటే చూసుకుంటుంది. సబ్సిడీతో కల్పిస్తున్నారు. 50% సబ్సిడీ వరకు ఇచ్చే బిజినెస్లు కూడా ఉన్నాయి, లోన్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని రకాల మనకి ఉన్న తర్వాత కూడా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అసలు అర్థం అవ్వట్లేదు. మన ఇండియాలో మ్యాక్సిమం నార్త్ ఇండియా వాళ్ళు ఎంఎస్ఎంఈని బాగా యూజ్ చేసుకుంటున్నారు. మన సౌత్ ఇండియా వచ్చేసరికి ఓన్లీ తమిళనాడు ఒకటే బాగా యూటిలైజ్ చేసుకుంటుంది. సో స్టార్ట్ చేయండి, మనకి చాలా గ్యాప్ ఉంది. ఎంఎస్ఎంఈ ద్వారా మన దేశానికి చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. మన ఇండియాలో మొత్తం టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో 36 to 40% కన్సిస్టెంట్గా ఈ ఎంఎస్ఎంఈస్ ఇస్తుంది తెలుసా. సో దీన్ని మనం ఎంత పెంచగలిగితే మన దేశానికి డెవలప్మెంట్ అంత ఈజీగా అవుతుంది. ఎంఎస్ఎంఈసే మెయిన్. 11 crores జాబ్ వరకు ఎంఎస్ఎంఈస్ దగ్గర నుంచే వస్తున్నాయి. సో ఈ ఎంఎస్ఎంఈస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మీరు ఒక ఉమెన్ అవ్వచ్చు, లేక యంగ్ ఎంటర్ప్రినర్ అవ్వచ్చు, మీకు డిగ్రీ అవ్వచ్చు, 8th class పాస్ అయి ఉంటే చాలు మీకు లోన్స్ రావడానికి. డిగ్రీస్ కూడా అవసరం లేదు. మీకు స్కిల్ ఉండి, మీకు పర్ఫెక్ట్ బిజినెస్ ప్లాన్ ఉండి, మీరు చేయగలరని దమ్ము ఉంటే మీకు బ్యాంక్సే లోన్స్ ఇస్తాయి. గవర్నమెంట్ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేస్తుంది. జాబ్ రాలేదని ఎవరిని బ్లేమ్ చేయకండి. చిన్నగా స్టార్ట్ చేయండి. 50,000 నుంచి ₹1,00,00,000 వరకు లోన్లు ఇచ్చే చాలా లోన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఈజీగా ఉంటుంది. సింపుల్గా ప్రాసెస్ మీరు ఫాలో అయితే లోన్ అనేది వస్తుంది. టైం పట్టొచ్చు, ఒక 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, పక్క లోన్ అనేది వస్తుంది. నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు బిజినెస్ ప్లాన్, మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆ బిజినెస్ మీద. ఆ బిజినెస్ని ప్రాసెస్ చేస్తూ ఉండాలి. మీరు ప్రతిదీ ప్రాపర్గా చేయగలిగితే చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మన ఇండియాలో. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో మన ఆంధ్రలో మెయిన్గా చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో మంచి డిమాండ్ ఉంది, బట్ మార్కెట్లో గ్యాప్ కూడా ఉంది. అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్లో కూడా మన ఆంధ్రాలోని కొంచెం గ్యాప్ ఉంది. ఆ మార్కెట్ని ఫిల్ చేయొచ్చు. సో మనకి ఎక్కువగా ఢిల్లీ దగ్గర నుంచి వాటి దగ్గర మనం తెచ్చుకుంటున్నాం, ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడికి. సో అలా కాకుండా మన ఆంధ్రాలోనే ఎక్కడో ప్లాన్ చేయండి, ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్లో. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. సో అందుకే ఈ ఎంఎస్ఎంఈ సిరీస్ని స్టార్ట్ చేశాను. ఈ ఎంఎస్ఎంఈ సిరీస్లోని ఏ లోన్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఏ లోన్స్ బాగా యూజ్ అవుతున్నాయి, స్టార్టప్ అవ్వచ్చు, లేక చిన్న బడ్డీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకోవచ్చు, ఒక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేద్దాం అనుకోవచ్చు, ఒక ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేద్దాం అనుకోవచ్చు, స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకోవచ్చు, ఎగ్జిస్టింగ్గా మీకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని మీరు గ్రో చేద్దాం, లేకపోతే మీ బిజినెస్లో ఉన్న మిషనరీస్ని అప్గ్రేడ్ చేద్దాం, న్యూ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఏ స్కీమ్స్ యూజ్ అవుతాయి, మనకు తెలిసిన లోన్లే కాకుండా ఇంకా ఎన్ని రకాల లోన్లు ఉన్నాయి, ఆ లోన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి, ప్రతిదీ ఈ ఎంఎస్ఎంఈ సిరీస్లో తెలుసుకుందాం.